కాసేపట్లో మునుగోడులో రేవంత్ పాదయాత్ర, ఉప ఎన్నిక విజయమే లక్ష్యంగా అడుగులు. మునుగోడు టీఆర్ఎస్ లో మొదలైన రచ్చ, కూసుకుంట్లకు టికెట్ ఇవ్వద్దంటూ ప్రత్యర్థి వర్గం తీర్మానం. ఈ నెల 21న మునుగోడులో బీజేపీ సభ, అమిత్ షా హాజరవుతున్నారన్న బండి సంజయ్. 15 ఆగస్టు వేడుకలపై తెలంగాణ సీఎస్ సమీక్ష, గోల్కొండకోటలో ఏర్పాట్ల పరిశీలన. నిజామాబాద్ కామారెడ్డిలో వేముల పర్యటన, వజ్రోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి. మూడు విడతల్లో తెలంగాణ ఎంసెట్ ప్రవేశాలు, ఈ నెల 21 నుంచి ఆన్లైన్ సాలెట్ బుక్. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు పర్యటన, స్వతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొననున్న మంత్రి. ట్యాంక్ బండ్ పై వజ్రోత్సవ వేడుకలు, ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు. భద్రాచలం దగ్గర నిలకడగా గోదావరి వరద, 51 అడుగులకు చేరిన నీటి మట్టం. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద, 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. తుంగభద్ర ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, 33 గేట్లు ఎత్తిన అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద, 10 గేట్లు 17 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల. ధవళేశ్వరం వద్ద నిలకడగా గోదావరి, కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక. కాకినాడ జిల్లా తొండంగి వద్ద ఆర్టీఏ తనిఖీలు, హోంగార్డ్ పై నుంచి దూసుకెళ్లిన లారీ. విజయవాడలో తిరంగా ర్యాలీ, బందర్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు. ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు, అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసిన ఆలయ కమిటీ. రేపటి నుంచి విశాఖ ఉక్కు పోరాట కమిటీ దీక్ష, 36 గంటల పాటు నిరసనకు పిలుపిచ్చిన కార్మికులు. అనకాపల్లిలో కొనసాగుతున్న ఆపరేషన్ బెంగాల్ టైగర్, మీరట్ నుంచి ప్రత్యేక బోన్ తెప్పించిన అధికారులు. చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత, 100 కోట్ల విలువైన కొకైన్, హెరాయిన్ సీజ్. పుణేలో అగ్నిపథ్ తొలి రిక్రూట్మెంట్ ర్యాలీ, భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు. ఇవాళ ప్రధానితో కామన్వెల్త్ గేమ్స్ విజేతల భేటీ, ఆటగాళ్లను సన్మానించనున్న మోడీ. దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా, ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసిన అమిత్ షా. న్యూయార్క్ లో సల్మాన్ రష్దీపై కత్తి దాడి, తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. జింబాబ్వే టూర్లో టీమిండియాకు కొత్త కోచ్, వివిఎస్ లక్ష్మణ్ ను నియమించిన బీసీసీఐ.